పెట్టుబడిదారుల విషపుత్రికలు అని వెనుకటి కాలంలోనే ఒక మహానుభావుడు అన్నాడు. నాటి నుంచి నేటి వరకు అది ప్రతి సందర్భంలోనూ నిరూపితమవుతూనే ఉంది. రాజకీయ నాయకులకు ప్రచారం కావాలి. ఆ ప్రచారం చేసే బాధ్యతను మీడియా తలకెత్తుకోవాలి. ఎలాగో ప్రచారం చేస్తున్నాం కాబట్టి మీడియా పెద్దలు వైట్ కాలర్ తరహాలో దోచుకుంటారు. దోచుకున్నది రెండవ కంటికి తెలియకుండా దాచుకుంటారు. ఈ దాపరికం అనేది రాజకీయ నాయకులకు తెలుసు. అందుకే మీడియా పెద్దలను కాపాడుతుంటారు. ఆ మీడియా పెద్దలు కూడా రాజకీయ నాయకులకు అండగా ఉంటారు. మొత్తానికి అది ఒక సయామి కవలల సంబంధం. తెలుగునాటి మాత్రం పత్రికలకు రాజకీయ నాయకులకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఉదాహరణకు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు టీడీపీకి కాపు కాస్తాయి. నమస్తే తెలంగాణ కేసీఆర్ కు రక్షణగా ఉంటుంది. తెలంగాణ విషయం అటు ఉంచితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో టీడీపీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని ఆంధ్రజ్యోతి, ఈనాడు తెగ తాపత్రయపడుతున్నాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి న్యూట్రల్ ముసుగులో చంద్రబాబుకు భుజకీర్తులు తొడుగుతుంటారు. త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పోటాపోటీగా కథనాలు ప్రచురిస్తున్నాయి. కుల రాజకీయాలు ఎక్కువగా ఉండే ఏపీలో నేతల పోటాపోటీ మాటలు కూడా చర్చనీయాంశంగా మారాయి. అయితే తాజాగా అక్కడక్కడ వినిపిస్తున్న మాట ఏంటంటే ఈనాడు పత్రికను ఏపీలో ఉచితంగా పంపిణీ చేస్తున్నారని. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఈనాడు తన ఫస్ట్ పేజ్ లో ఖచ్చితంగా ఒక బాక్స్ కొట్టి మా పత్రికను ఉచితంగా వేయడం లేదు అని రాసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలున్నాయి కాబట్టి ఉచితంగా వేసినా చెల్లుబాటు అవుతుంది. కానీ రేపటి నాడు ఈనాడుకు ప్రతిబద్ధకంగా మారుతుంది. డబ్బులు పెట్టి ఎవరు పేపర్ కొనరు. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఆ పేపర్ ఉచితంగా పంపిణీ చేసేందుకు అయ్యే ఖర్చును భరిస్తాయి. కానీ ఎన్నికల తర్వాత కూడా ఇలానే చేయాలంటే మాత్రం చేతులు ఎత్తేస్తాయి. ఉదాహరణకు ఏపీలో 2 కోట్ల కుటుంబాలు ఉన్నాయనుకుంటే రోజుకు 2 కోట్ల పేపర్లు ప్రింట్ చేసి పంపిణీ చేయాల్సి ఉంటుంది. సర్క్యులేషన్ పరంగా ఈ లెక్కలు ఈనాడు యాజమాన్యానికి గొప్పగా అనిపించవచ్చు. ఈ లెక్కలతో ఏబిసి రేటింగ్స్ ప్రకారం యాడ్స్ కూడా భారీగానే తీసుకోవచ్చు. కానీ పేపర్ ప్రింట్ చేసి అమ్మినందుకు ₹1 కూడా ఈ యాజమాన్యానికి రాదు. పైగా ప్రింట్ మీడియా రోజు రోజుకు పతనమవుతున్న నేపథ్యంలో ఇలాంటి ప్రయత్నం చేయాలంటే యాజమాన్యానికి ఒక ఇంత ఇబ్బందికరమే. అయితే ఏపీలో చాలా చోట్ల ఈనాడు పత్రికను ఉచితంగా వేస్తున్నారని అక్కడి ప్రజలు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. తమకు అవసరం లేకపోయినప్పటికీ ఇంటి ముందు ఈనాడు పేపర్ ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే గత ఎన్నికల్లో కూడా టీడీపీకి అనుకూలంగా ఉండే ఒక పేపర్ ప్రతిరోజు 1,00,000 కాపీలను అదనంగా ముద్రించేది. ఆ కాపీలను టీడీపీ బలంగా ఉన్న చోట్ల ఉచితంగా ప్రజలకు పంపిణీ చేసేది. పేరు పొందిన ఒక వ్యాపారి ఇందుకు అయ్యే ఖర్చును అప్పట్లో భరించినట్టు సమాచారం. తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పేపర్ను పక్కన పెట్టి సర్క్యులేషన్ లో మొదటి స్థానంలో ఉన్న ఈనాడుకు ఇప్పుడు ఆ బాధ్యత అప్పగించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే గత వారం రోజులుగా ఈనాడు ఇంటింటికి ఉచితంగా వేస్తున్నారని ప్రచారం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో జోరుగా సాగుతుంది. తెలంగాణలోనూ నమస్తే తెలంగాణ పత్రిక విషయంలో మొన్నటి వరకు భారత రాష్ట్ర సమితి నాయకులు అలానే చేశారు. అధికారాన్ని కోల్పోవడంతో మాకు భారం అవుతుందని చేతులెత్తేశారు. ఎలాగో సర్క్యులేషన్ పడిపోతే యాడ్స్ కూడా పడిపోతాయి. అప్పుడు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కష్టమవుతుంది. సరిగ్గా ఇప్పుడు ఈ పరిస్థితి నమస్తే తెలంగాణలో ఉంది. అధికారం కోల్పోయి నెల రోజులు గడవక ముందే నమస్తే తెలంగాణలో పరిస్థితి తారుమారైంది.